ప్రారంభం చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి గ్రామాన కేడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ అప్పటి కాంగ్రెస్ సీనియర్లంతా మీలాంటి వాళ్ళు దూరం అయిపోవటం, మిగిలిన వాళ్ళందరూ వేరు పార్టీల్లోకి వెళ్ళిపోవటం, అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటంతో కార్యకర్తలంతా ఎవరి దగ్గరికి వెళ్ళాలో నడిపించే నాయకులు లేక వాళ్ళంతా వేరు పార్టీల్లోకి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి వెనక్కి తెచ్చుకోగలిగిన ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు మల్టిపుల్ కార్నర్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. 4 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, తెలుగుదేశము, పవన్ పార్టీ, ఆ నలుగురు చేరి వాళ్ళ స్వార్థానికే చూసుకుంటున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారు అనేటువంటి రియలైజ్ అయినారు. మళ్ళీ కోపతాపాలు ఉండింది కాంగ్రెస్ మీద, ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి అని అంటే ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని. అంటే నేనంటుంది కార్యకర్తలను తీసుకురావడంతో పాటు వేరు పార్టీల్లోకి వెళ్ళిన నాయకుల్ని, మీతో పాటు పనిచేసిన నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, వాళ్ళందరినీ ఏమన్నా మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం కానీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ చూస్తున్నారా అని? ప్రత్యేకంగా అటువంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. కానీ ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళు సెట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త తరాన్ని, కొత్త యంగ్స్టర్స్ని తీసుకొని రావడమే దీర్ఘకాలికంగా కాంగ్రెస్ పార్టీకి మేలు అని నేనైతే భావిస్తాను. బేసిక్గా చాలామంది మీతో పాటు పనిచేసి